అందరికీ నమస్కారం. ఈ వీడియో నేను ఎప్పటినుంచో చేయాలనుకుంటున్నాను. కానీ చాలా కారణాల వల్ల లేట్ అయింది. ఖచ్చితంగా అందరూ చివరిదాకా చూడండి. మన మన సీఏ అండ్ సీఎంఏ స్టూడెంట్స్ అందరూ ఖచ్చితంగా చూడండి. చివరిదాకా ఈ వీడియోని చూడండి. అండ్ డెఫినెట్‌లీ మీకు చాలా వాల్యుబుల్ ఇన్‌పుట్స్ అయితే వస్తాయి. నేను లాస్ట్ 2023 ఇయర్‌లో ఐ సఫర్డ్ ఫ్రమ్ కఫ్ అండ్ కోల్డ్. జలుబు ఏముంది, చాలా చిన్న చిన్న జబ్బే కదా అనుకుంటారు. కాదు, కాదు. నేను చాలా సివియర్‌గానే సఫర్ అయ్యాను. అంటే ఎవ్రీ 2 మంత్స్‌కి ఒకసారి వచ్చేది. ఎవ్రీ 1 ½ 2 మంత్స్‌కి ఒకసారి జలుబు చేయటం బాగా. క్లాస్ ఏది తీసుకోలేని పరిస్థితి అనమాట. సో, ఒక మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ మాట్లాడితే ఆయాసం వచ్చేసేది. తర్వాత నేను అది ఫ్రీక్వెంట్‌గా ఒక 3, 4 టైమ్స్ ఆ ప్యాటర్న్ అబ్జర్వ్ చేశాక ఐ ఇమ్మీడియేట్‌లీ విజిటెడ్ సమ్ 3, 4 హాస్పిటల్స్, 3, 4 డాక్టర్స్‌ని కలవటం జరిగింది. అండ్ వాట్ దే ఐడెంటిఫైడ్ ఈస్ నథింగ్ బట్ వెరీ మైల్డ్ సైనస్ ఉందన్నమాట. నా లెఫ్ట్ నోస్ట్రల్‌లో మైల్డ్ సైనస్ ఉందన్నమాట. సైనస్ అంటే ఏం లేదు, అదొక కండరం పెరుగుతదనమాట. మజిల్ పెరుగుతది. ఆ మజిల్ పెరగటం వల్ల ఏమవుతదంటే బ్రీతింగ్ అనేది ఒక నోస్ట్రల్‌లో బ్రీతింగ్ అనేది 50% ఎఫెక్టివ్‌గా ఉంది. బ్రీతింగ్ ఇన్‌ఎఫెక్టివ్‌నెస్ వల్ల, బ్రీతింగ్ ఇన్‌ఎఫిషియన్సీ వల్ల బ్రీతింగ్ వల్ల ఏమవుతదంటే నోస్ చాలా క్లీన్ అవుతది. బాక్టీరియా అక్యుములేషన్ తగ్గిపోతుందనమాట. మెయిన్ ఎప్పుడైతే మీ బ్రీతింగ్ ప్రాపర్‌గా ఉందో నోస్‌లో ఉన్న బాక్టీరియా అక్యుములేషన్ తగ్గిపోద్ది. ఎప్పుడైతే మీకు బ్రీతింగ్ సరిగ్గా పనిచేయలేదో వైరస్, బాక్టీరియా అక్యుములేషన్ పెరిగిపోతుంది. దీనివల్ల ఏమవుతదంటే ఎవ్రీ 2 మంత్స్ నాకు 1 ½ 2 మంత్స్‌కి కోల్డ్ రావటము, యాంటీబయోటిక్స్ వాడటము, సమ్‌హౌ ఆ బాక్టీరియాని అప్పటికప్పుడు కంట్రోల్ చేయటము. ఒక 1 మంత్ స్ట్రగుల్ అయిపోతాను. దగ్గు, జలుబు వస్తే. అది సివియర్‌గా నాకు డిసెంబర్, జాన్, ఫెబ్, మార్చ్‌లో మొన్న అంటే 2024 జాన్, ఫెబ్, మార్చ్, డిసెంబర్ ఈ 4 నెలలు విపరీతంగా ఎఫెక్ట్ అయింది. ఆ టైంలో నేను ఇవ్వాల్సిన క్లాసెస్ గూడా ఆల్మోస్ట్ 1 ½ 2 మంత్స్ డిలే అయినాయి. నేను స్టూడెంట్స్‌కి ఇవ్వాల్సిన క్లాసెస్ గూడా 1 ½ 2 మంత్స్ డిలే అయింది. థాంక్ గాడ్ ఎవ్రీవన్ హావ్ కోఆపరేటెడ్ ఎక్సెప్ట్ 1 ఆర్ 2 స్టూడెంట్స్ హూ డోంట్ నో ది ప్రాబ్లమ్. ఎవ్రీవన్ హావ్ రియల్లీ కోఆపరేటెడ్ మీ. ఐ యామ్ వెరీ థాంక్‌ఫుల్ టు దెమ్. సో, అంటే ఆ టైంలో నేను రియలైజ్ ఏందేంటంటే నా లైఫ్ స్టైల్ ఎప్పుడు చాలా హెల్తీగా ఉంటుంది. వెరీ లైక్ వెరీ ఫిట్, హెల్తీ లైఫ్ స్టైల్‌లోనే ఉంటాను ఎప్పుడు గూడా. బట్ బికాస్ ఆఫ్ దిస్ బయోలాజికల్ ఇష్యూ వల్ల నాకు ఆ కోల్డ్ అది రావడం జరిగింది. అఫ్‌కోర్స్ నౌ ఐ యామ్ యూజింగ్ హోమియోపతి. నౌ ఎవ్రీథింగ్ ఈస్ సెట్ రైట్. బై గాడ్స్ గ్రేస్ అంతా సెట్ రైట్ అయిపోయింది ఇప్పుడు. సో, జస్ట్ దట్ ఒక 6 మంత్స్ హోమియోపతి మెడిసిన్ వాడాలి. సో, ఇట్స్ సెట్ రైట్ నౌ. సో, బిగ్గెస్ట్ వెల్త్ ఏంటో తెలుసా మనిషికి? ఆబ్వియస్‌గా హెల్త్ అండి. హెల్త్ లేనిదే ఎంత వెల్త్ ఉన్నా వేస్ట్. దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ హావింగ్ వెల్త్ వెన్ దేర్ ఇస్ నో హెల్త్. సో, పీస్‌ఫుల్‌గా, ప్రశాంతంగా, హెల్తీగా ఉండటమే చాలా బిగ్గెస్ట్ గిఫ్ట్ అనమాట. అందుకే మీరెప్పుడు గూడా మీ హెల్త్ నెగ్లెక్ట్ చేయొద్దు. పిచ్చి పిచ్చి ఫుడ్స్ అన్ని తినటం మానేయండి వీలైనంత వరకు. నేను మార్చ్ 2024లో తీసుకున్న బిగ్గెస్ట్ డెసిషన్ ఏంటి తెలుసా? ఐ స్టాప్డ్ షుగర్. షుగర్ తీసుకోవడం మానేసా. నేను 3 మంత్స్ బిఫోరు మార్చ్ మంత్‌లో గనక మీరు నన్ను చూస్తే కొంచెం బొద్దుగా కనబడి, డార్క్‌గా ఉండి, దట్టు యాంటీబయాటిక్స్ వాడుతున్న టైంలో అంత హెవీగా. ఈ కోల్డ్ ఇష్యూ రిజాల్వ్ అవ్వక. సో, నాకు అసహ్యం వేసేసింది. చండాలంగా ఉన్నాను. ఏ ప్రొడక్ట్ డెలివరీ చేయలేకపోతున్నాను. డెలివరీ ఇవ్వలేకపోతున్నాను. ఆన్ టైమ్ నేను వర్క్ చేయలేకపోతున్నాను. ఐ డిసైడెడ్ టు చేంజ్. ఐ డిసైడెడ్ టు మేక్ ఓవర్. ఒక హోమియోపతి కన్సల్టెంట్‌ని కలిసిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ దే జస్ట్ అడ్వైజ్డ్ మీ నాట్ టు టేక్ షుగర్ అండ్ సర్టెన్ ప్రికాషన్స్ చెప్పారు. అండ్ ఇమ్మీడియేట్‌లీ వితిన్ ఎ మంత్ ఐ హావ్ చేంజ్డ్ డ్రాస్టికల్లీ. నా పర్సనాలిటీలో గాని, ఫిజిక్‌లో గాని, నా ఎనర్జీ లెవెల్స్ గాని అన్నీ మారిపోయినాయి. ఇప్పుడు డైలీ నేను 2 టైమ్స్ గ్రీన్ టీ తాగుతాను. గ్రీన్ టీ అనే దానికంటే కూడా లెమన్ టీ అది చెప్పాలంటే. లెమన్ కంపల్సరీ ఉంటది. హనీ ఉంటది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీ. కాఫీ టీలు మాక్సిమం అవాయిడ్ చేశా. ఇదివరకు డైలీ ఒక 3, 4 తాగేవాడిని. ఇప్పుడు ఒక మంత్ మొత్తంలో 4, 5 తాగుతా మహా అయితే కాఫీ టీ. ఇది మిల్క్ బేస్డ్. సో, దట్స్ ది బిగ్గెస్ట్ చేంజ్. మీరు కూడా కాఫీ టీలు అవాయిడ్ చేసేయండి. ఐయామ్ టెల్లింగ్ యూ, కాఫీ టీ అంటే ఇండైరెక్ట్‌లీ షుగర్ అవాయిడ్ చేస్తున్నట్టు. కాఫీ టీల ద్వారా, డైరీ ప్రొడక్ట్స్ ద్వారా కూడా మనకి చాలా ఎనర్జీ డౌన్ అవుతది డైరీ వల్ల కూడా. బటర్ మిల్క్ ఈస్ గుడ్, కర్డ్ ఈస్ గుడ్. బట్ మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్, కాఫీ టీ ఎస్పెషల్లీ బయట షాపుల్లో ఎలా ఉంటదంటే కంటిన్యూస్‌గా మరగబెట్టి ఉంటది. సో, ఆ టీలు, కాఫీలు తాగటం వల్ల మీకు స్ట్రెస్ తప్పితే ఏమి ఉండదు. దాని బదులు లెమన్ టీ అలవాటు చేసుకోండి. నేను ఇనీషియల్‌గా లెమన్ టీ తాగేటప్పుడు, గ్రీన్ టీ తాగేటప్పుడు కాఫీ ఇచ్చినంత కిక్ రావట్లేదు అనిపిస్తది. ఇప్పుడు నాకు ఈ గ్రీన్ టీ, లెమన్ టీ అలవాటయినాక ఇది ఇచ్చే కిక్ నాకు కాఫీ టీలు ఇవ్వట్లేదు. జస్ట్ ఎస్ చేంజ్ ఇన్ యూ నో హాబిట్. అది ఇనీషియల్‌గా కొంచెం కష్టం అనిపిస్తది. బట్ 1 మంత్ తర్వాత ఇప్పుడు నాకసలు కాఫీ టీ థాట్ కూడా రాదు. నా ముందు తెచ్చిపెట్టినా నేను టెంప్ట్ అవ్వనసలు. ఎంత బాగా చేసినా సరే. నాకు గ్రీన్ టీ ఇస్తే చాలా టెంప్టింగ్. నేనిప్పుడు గ్రీన్ టీ, లెమన్ టీ చూస్తే టెంప్ట్ అవుతా. సో, హెల్తీ లైఫ్ స్టైల్ అనేది మనం అలవాటు చేస్తే ఆటోమేటిక్‌గా దానికి అడిక్ట్ అయిపోతాం. అండ్ వన్ మోర్ చేంజ్ నేను ఇంకోటి తీసుకొచ్చిందేంటంటే డైలీ నౌ ఐయామ్ హావింగ్ బీట్రూట్, క్యారట్ స్టీమ్ బాయిల్డ్ అనమాట. నాట్ వాటర్ బాయిల్డ్. సో, అదొకటి నాకు ఎనర్జీ లెవెల్స్ చాలా ఎన్హాన్స్ అయింది. సో, హెల్త్ ఈజ్ వెల్త్.
సో మీరందరూ కూడా ఖచ్చితంగా చిన్న వయసులో నుంచే మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే రియలైజ్ దట్ 20, 22, 23 ఏళ్ళు ఉన్నప్పుడు మీకేం హెల్త్ ఇష్యూస్ రావు, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అవన్నీ 30 ఏళ్ళు దాటాక స్టార్ట్ అవుతాయి, 40 ఏళ్ళు దాటాక విపరీతం అవుతాయి, 50 ఏళ్ళు దాటాక చచ్చిపోతాం. సో 20లో ఉండంగానే మీరు హెల్త్ మీద కాస్త ఫోకస్డ్గా ఉంటే, కాస్త కాన్షియస్గా ఉంటే తినండి, ఏం ప్రాబ్లం. ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పుడు పానీపూరీలు తింటారు, లేదా పానీపూరి దగ్గర మసాలా తింటారు, దాని బదులు మసాలా బండ్లు ఉంటాయి. ఎస్పెషల్లీ మన గుంటూరు, విజయవాడలో బాగా ఫేమస్. ఆంధ్రాలో మసాలా బండ్లు ఫేమస్. టమాటా మసాలా అని, మరమరాల మసాలా అని. మసాలాలు చాలా హెల్తీ చాయిస్. ఎందుకంటే అందులో ఎలాంటి అందులో వేరే గరం మసాలాలు అలాంటివి ఏం కలపరు. సో అదొక హెల్తీ చాయిస్ దీని బదులు. సో ఇలా ప్రతి దానికి కూడా ఒక సబ్స్టిట్యూట్ ఉంటుంది. మీరు తినే ప్రతి అన్‌హెల్తీ ఐటెమ్‌కి ఒక సబ్స్టిట్యూట్ ఉంటుంది. సపోజ్ ఇఫ్ అట్ ఆల్ మీరు నాన్ వెజిటేరియన్ అనుకో, నాన్ వెజిటేరియన్ అనేది అసలు అన్‌హెల్తీయే కాదు. కానీ నాన్ వెజిటేరియన్ తినేటప్పుడు బిర్యానీ పోర్షన్ చాలామంది ఎక్కువ తినేస్తారు. అది అన్‌హెల్తీ. చికెన్ బిర్యానీ గాని, మటన్ బిర్యానీ ఇలా బిర్యానీస్ తినేవాళ్ళు, ఇది బిర్యానీ చికెన్ అనేది అన్‌హెల్తీ. నో, దట్స్ నాట్. నాన్ వెజ్ ఇస్ నాట్ అన్‌హెల్తీ. ఓకే. సో అది ఇన్‌ఫాక్ట్ ప్రోటీన్ ఫుడ్. ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఇట్స్ వెరీ గుడ్. బట్ ఆ బిర్యానీ రైస్ అనేది తగ్గించండి క్వాంటిటీ. రైస్ క్వాంటిటీ తగ్గించండి. ముక్కలు బాగా తినండి, ప్రాబ్లం లేదు. వెజిటబుల్స్ బాగా తినండి, ప్రాబ్లం లేదు. రైస్ క్వాంటిటీ తగ్గించండి. అలానే కొంతమంది ఇమీడియట్‌గా ఏం చేస్తారు తెలుసా? రైస్ మానేసి చపాతీలు, ఈ పుల్కాలు, పరోటాలు అయి తింటారు. దానివల్ల గ్లూటెన్ ఎక్కువైపోద్ది. డయాబెటిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఫైన్. లెట్స్ నాట్ గో ఇంటు దట్. సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ దట్ ఫోకస్ ఆన్ యువర్ హెల్త్. అబ్జర్వ్. ఇప్పుడే మీరు కొన్ని అబ్జర్వ్ చేయండి. మీ బాడీలో వచ్చే చేంజెస్ అబ్జర్వ్ చేయండి. మీరు ఎనర్జీ ఎలా ఫీల్ అవుతున్నారు, డైలీ యాక్టివ్గా ఉంటున్నారు లేదా, రోజంతా యాక్టివ్గా ఉంటున్నారు లేదా, అది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మీరు ఉండట్లేదు అంటే షుగర్ కట్ చేసేయండి. మాక్సిమం 1 వీక్ లోపే మీకు తెలిసిపోతుంది. మీరు ఎప్పుడైతే షుగర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ తింటాం ఆపేస్తారో, విత్ ఇన్ అ వీక్ యూ విల్ రియలైజ్. 1 వీక్లోనే మీకు చేంజ్ తెలిసిపోతుంది అనమాట. మీరు ఎప్పుడైతే షుగర్ తింటాం ఆపేస్తారో, మీ ఫేస్ బ్లోటెడ్, షుగర్ తింటే బ్లోటెడ్గా ఉంటుంది ఫేస్. సో మీరు చాలా స్లిమ్ అయిపోతారు, థిన్‌గా, షార్ప్‌గా కనబడతారు. విచ్ ఇస్ వెరీ గుడ్ ఆల్సో. అపియరెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. దాంతోపాటు నేను ఇంకొక పెద్ద లెసన్ ఈ మధ్య నేను నేర్చుకుంది ఏంటంటే, నేర్చుకున్నది కాదు, నేను ఫ్రమ్ ద బిగినింగ్ ఫాలో అవుతాను. ఫ్రమ్ ద బిగినింగ్. బట్ కానీ నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, నెవర్ అండర్ ఎస్టిమేట్ ఎనీవన్. రీసెంట్‌గా ఆంధ్ర ఎలక్షన్స్ చూసిన తర్వాత, 2024 ఆంధ్ర ఎలక్షన్స్, యూనో ఎవ్వడు ఎప్పుడు ఎలా అవుతాడనేది మనం ఊహించలేం. మన పక్కనే ఉంటాడు. ఒక్కసారి వాడు హై పొజిషన్‌కి వెళ్ళిపోతాడు లైఫ్‌లో. మనం ఊహించం. వాడు వెళ్ళే టయానికి, వాడు వెళ్ళిన తర్వాత మనం తెలుసుకుంటాం. అప్పటి వరకు మనకు అర్థం కూడా కాదు. అరే వాడు పై స్థాయికి వెళ్ళిపోతున్నాడని. లైక్ మనకు తెలుసు 2019 ఎలక్షన్‌లో టీడీపీ చాలా భారీగా పడిపోయింది. అసలు ఇంకా టీడీపీ పార్టీ ఉంటుందో లేదో అని అనుకున్నారు. అలానే వైసీపీ పార్టీ 0 నుంచి మొదలుపెట్టి 151 సీట్స్ సంపాదించారు 2019లో, విచ్ ఇస్ ఎ సూపర్ విక్టరీ ఆ టైంలో. అండ్ టీడీపీ ఇంకా లైఫ్ ఉండదనుకున్నారు టీడీపీకి. ఇప్పుడు 2024లో చూస్తే సీన్ రివర్స్ అయిపోయింది. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు కూడా ఉన్న టాక్ ఏంటంటే, ఇంకా టీడీపీ అసలు గెలవదు, వైసీపీనే గెలుస్తుంది. ఇదే టాక్ బయట ఎక్కడున్నా కూడా. తర్వాత ఏ కారణాల వల్ల గెలిచిందా, కూటమి వల్ల గెలిచిందా, ఇవన్నీ పక్కన పెట్టండి. కానీ గెలిచారు ఫైనల్గా. అండ్ అగ్రస్థాయిలో పొలిటికల్గా ఇండియా వైడ్ తన వైపు చూపు తిప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. గెటింగ్ ఇట్. ఆయన వైపుకి అఫ్కోర్స్ నో డౌట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ఎ చరిష్మాటిక్ లీడర్. టీడీపీ, చంద్రబాబు నాయుడు, ఎవ్రీ వన్ ఆర్ చరిష్మాటిక్ ఇన్ దర్ ఓన్ వే. ఓకే. సో చూస్తే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఎప్పుడు ఎలా లైఫ్లో పైకి వెళ్తాడనేది మనం ఊహించలేం. ఈ ఎలక్షన్ ప్రత్యక్ష ఉదాహరణ. మీరు కనుక మీ లైఫ్లో, అరే నేను ఇప్పుడు లైఫ్లో చాలా స్ట్రగుల్స్లో ఉన్నాను, ఇది నా వరస్ట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. ఇంకా నా జీవితం అయిపోయిందేమో అని అనుకుంటారు. అలానే కనుక చంద్రబాబు నాయుడు గారు అనుకోని ఉండుంటే 2022, 23లో ఆయన ఏడ్చారు కూడా ఒక టైంలో. ఒకనొక టైంలో మీడియా ముందు ఏడ్చారు, జైలుకి వెళ్ళారు. అలా అనుకోని ఉంటే ఈరోజు ఇలాంటి సక్సెస్ సాధించేవాళ్ళ. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు జైలుకి వెళ్ళారు, 16 నెలలు జైలుకి వెళ్ళారు. ఆయన కూడా ఆ రోజు అలా అనుకోని ఉంటే చీఫ్ మినిస్టర్, దట్టు విత్ థంపింగ్ మెజారిటీ గెలిచేవాళ్ళ. లైఫ్లో స్ట్రగుల్స్ అనేవి చాలా కామన్ అండి. 100% మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుని మీరు కోరుకునేటప్పుడు, దేవుడా నాకు ఎలాంటి స్ట్రగుల్ రాకూడదు అని కోరుకోవద్దు. ఎలాంటి స్ట్రగుల్ వచ్చినా తట్టుకునేంత శక్తిని నాకు ఇవ్వని కోరుకోండి. ఈ రోజుకి నేను దేవుడికి ప్రే చేస్తాను, ఒకటే అనమాట. నా ప్రేయర్లు ఎప్పుడు ఒకటే ఉంటుంది. ఇప్పుడు నేను ప్రే చేసిన, గివ్ మీ ఎనర్జీ. అంతే, ఇదొక్కటే నేను అడిగేది. మిగతావన్నీ నేనే సంపాదించుకుంటాను. నాకు ఎనర్జీని ఇవ్వండి చాలు. మీరు నాకు కంప్లీట్గా ఎనర్జీ, నాకు డైవర్షన్స్ లేకుండా ఫోకస్డ్గా వర్క్ చేసేలాగా ఎనర్జీని ఇవ్వండి చాలు. రెస్ట్ ఎవ్రీథింగ్ నేను సంపాదించుకుంటాను. ఇదే నేను కోరుకునేది దేవుని ఎప్పుడు కూడా. వేరే ఎలాంటి మెటీరియలిస్టిక్ కోరికలు, దేవుడా నెక్స్ట్ ఇయర్ నేను ఒక పెద్ద బంగ్లా కట్టాలి, నెక్స్ట్ ఇయర్ నేను ఒక బెంచ్ కార్ కొనాలి, అలా నేను ఎప్పుడు కోరుకోను. దానికి ఏం చేయాలి అలా నేను ఎప్పుడు కోరుకోను.
నేను ఇంకా నా యొక్క ఏదైతే నేను వ్యాపారంలో ఉన్నానో, ఆ వ్యాపారంలో ఇంకా బాగా రాణించే విధంగా నాకు శక్తి నువ్వు చాలు. ఆ శక్తి నువ్వు చాలు. ఆ శక్తిని ఎలా వాడుకోవాలో నేను చూసుకుంటా. ఇది మాత్రమే. ఆరోగ్యాన్ని, ఎనర్జీని మాత్రమే దేవుడి నుంచి కోరుకోండి. అండ్ దేవుడు దానికే ఇష్టపడతాడు. మీకు తెలుసో లేదో దైవాన్ని అర్థం చేసుకున్నవాడు ఎవడైనా గూడా ఎలాంటి మెటీరియలిస్టిక్ భోగాలని, సుఖాలని కోరుకోడు దేవుడి నుంచి. కేవలం హెల్త్‌ని కోరుకుంటారు వాళ్ళు. ఎందుకంటే రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్. వన్స్ యూ ఆర్ హెల్తీ, వన్స్ యూ ఆర్ ఎనర్జెటిక్ అండ్ యాక్టివ్, రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్. దాంతో పాటు ఇంకొకటండి. యూనో పక్కన వాడు ఎప్పుడు పడిపోవాలి, వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు అని ఎప్పుడైతే మీరు చూడటం మొదలు పెడతారో, మీరు జీవితంలో చాలా వెనక్కెళ్ళిపోతారు. 4 ఇయర్స్‌లో శ్రేష్ఠ ఫర్ సీఏసీఎంఏ. ఫస్ట్ నేను 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 ప్రొప్రైటర్ దానికి 100% ఓనర్‌షిప్. శ్రేష్ఠ ఫర్ సీఏసీఎంఏ 4 ఇయర్స్‌లో సౌత్ ఇండియాలో టాప్ అండి ఈరోజు. మీరు కావాలంటే ఎక్కడికెళ్ళినా సౌత్ ఇండియాలో ఏ స్టడీ హాల్‌కైనా వెళ్ళండి. నేను చాలా పొగరుతో చెప్పట్లేదండి. చాలా హంబుల్‌గా చెప్తున్నాను. మీకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాను. ఎక్కడికైనా వెళ్ళండి. మా స్టూడెంట్స్ ఉంటారు స్టడీ హాల్స్‌లో. కొన్ని ఏరియాస్‌లో అయితే ఆ స్టడీ హాల్స్‌లో 70-80% మా స్టూడెంట్సే ఉంటారు. తమిళనాడు ఎస్పెషల్లీ మీరు వెళ్లారంటే తమిళనాడులో మోస్ట్ ఆఫ్ ద 50% ఆఫ్ ద సీఏ ఇంటర్ స్టూడెంట్స్ డిజిటల్‌గా నేర్చుకునే వాళ్ళలో మా వాళ్ళే ఉంటారు. మా స్టూడెంట్సే ఉంటారు. సౌత్‌లో నంబర్ 1 బెస్ట్ ఫర్ డిజిటలీ. గెట్టింగ్ ఇట్. 6,000 ప్లస్ స్టూడెంట్స్ అండి. ఎంతమంది? 6,000 ప్లస్ స్టూడెంట్స్. ఒక లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 23-24 ఫైనాన్షియల్ ఇయర్ 6,000 ప్లస్ స్టూడెంట్స్ రిజిస్టర్డ్ విత్ శ్రేష్ఠ. సో దిస్ ఈస్ ది ట్రాక్ రికార్డ్ దట్ వీ హావ్. ఇదంతా ఎలా వచ్చింది? ఎలాంటి మార్కెటింగ్ చేశారని అడిగారు అనుకో, వీ డిడ్ నథింగ్. మీరు కావాలంటే చూడండి. మీరు మా ఇన్‌స్టాగ్రామ్ స్పాన్సర్డ్ యాడ్స్ చూడరు, యూట్యూబ్‌లో అడ్వర్టైజ్మెంట్స్ చూడరు, లేదా ఎక్కడైనా స్టూడెంట్స్ దగ్గర యూ ఓన్లీ హియర్ నువ్వు పాస్ అవ్వాలా శ్రేష్ఠకెళ్ళు. స్క్రాచ్ నుంచి వాళ్ళు చెప్పినట్టు చదువుకో. 3 మంత్స్ ప్లాన్ ఇస్తారు. అక్కడికెళ్ళు నువ్వు పాస్ అయిపోతావు. ఇలాంటి ఒక పాజిటివ్ టాక్‌ని తెచ్చుకున్నాం. ఓన్లీ బికాస్ మేము వర్క్ చేసింది ఫ్రమ్ ద బిగినింగ్ ఒకటే దాని మీద. కంటెంట్ ఇంప్రూవైజేషన్. ఇంకా క్వాలిటీ ఎలా పెంచాలి? టీచింగ్ క్వాలిటీ ఎలా పెంచాలి, మెటీరియల్స్ క్వాలిటీ ఎలా పెంచాలి, డెలివరీ ఆఫ్ సర్వీసెస్ టు ద స్టూడెంట్స్ ఎలా పెంచాలి, దీని మీదే వర్క్ చేసాం ఫ్రమ్ ద బిగినింగ్. ఈ రోజు మా ఎజెండా అదే. నెక్స్ట్ 3-4 ఇయర్స్ కూడా మా ఎజెండా అదే. గెటింగ్ ఇట్. ఈ సంవత్సరం అయితే మేము ఇంకా చాలా చేంజెస్ తీసుకొస్తున్నాం. 2024 రైట్ నౌ ఐమ్ డూయింగ్ దిస్ వీడియో ఇన్ ద జూన్ మంత్. సో ఇయర్ ఇంకా మేము చాలా చేంజెస్ తీసుకొస్తున్నాం. మేము ఒకటే చేస్తాం. ఈ రోజుకి సార్ మీకు కాంపిటీటర్స్ ఎవరెవరు ఉన్నారు, మార్కెట్ ఎంత ఉందంటే నాకు అసలు తెలియదు. ఆ లెక్కలేం తెలియదు. నేను అసలు అవన్నీ చూడనండి. సి, మీకు నా రొటీన్ చెప్తే ఏంటి ఇంతేనా మీది రొటీన్, చాలా సింపుల్‌గా ఉందని అనుకుంటారు. నవ్వుతారు కొంతమంది అయితే. చక్కగా మార్నింగ్ 10:00 లెగుస్తాను ఇప్పటికి నా టైమింగ్స్ అది 9:30-10. నైట్ వచ్చేసరికి 1:30-2కి పడుకుంటాను. 10కి లెగుస్తాను. ఒక 1 అవర్, 1 ½ అవర్ మా అబ్బాయితో ఆడుకుంటాను. 11:30కి నేను ఆఫీస్‌కి వస్తాను. మాది హౌస్ సెకండ్ ఫ్లోర్ అండి. ఆఫీస్ ఫోర్త్ ఫ్లోర్. ఒక ఫ్లాట్ ఏమో ఆఫీసు, ఒక ఫ్లాట్ మొత్తం హౌస్. సో మీరు నా ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే చూడొచ్చు. మా ఆఫీస్ పిక్స్ అవన్నీ మీకు కనబడతాయి. ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఉంటాయి. సో 11:30కి వస్తాను. 1:30 వరకు ఒక 2 అవర్స్ అన్నీ అసలు ఏం జరుగుతుంది, మొత్తం ఏంటి, స్టూడెంట్స్ క్వరీస్ ఏమైనా అన్‌రిజాల్వ్డ్ ఉన్నాయా? మాక్సిమం అసలు ఉండవు. ఎందుకంటే మా స్టాఫ్ అందరూ కూడా లక్కీలీ నాకు మంచి స్టాఫ్ దొరికారు అందరూ కూడా. వి టేక్ కేర్ ఆఫ్ దెమ్ లైక్ ఎ ఫ్యామిలీ. దే టేక్ కేర్ ఆఫ్ దిస్ ఎంటిటీ. మా బిజినెస్‌ని వాళ్ళు కూడా ఓన్‌గా చేసుకుంటారు. ఎందుకంటే నేను చాలా ప్రౌడ్‌గా చెప్తాను ఆ విషయంలో. మా స్టాఫ్‌కి మేము ఇచ్చేంత సాలరీ సౌత్ ఇండియాలో వేరే ఏ ఇన్‌స్టిట్యూట్ కూడా ఇవ్వదు. అది టీచింగ్ ఫ్యాకల్టీ అవ్వచ్చు, లేదా నాన్ టీచింగ్ అవ్వచ్చు. మేము ఇచ్చేంత రెమ్యునరేషన్ ఎవరివ్వరు. సో అది మా ట్రాక్ రికార్డ్. అందుకే మీరు చూడండి. మీరు ఏదైనా ఒక ఇష్యూ వచ్చి మాకు మెసేజ్ చేయండి. టెలిగ్రామ్‌లో గాని, వాట్సాప్‌లో గాని, లేదా యాప్‌లో గాని. యూ విల్ గెట్ రిప్లైస్ ఇన్‌స్టంట్‌లీ. ఎందుకంటే నాకంటే ఓన్‌గా మా స్టాఫ్ మెంబర్స్ ఓన్‌గా చూసుకుంటారు మా ఇన్‌స్టిట్యూట్‌ని. సో నాకంటే ఎక్కువ సిన్సియర్‌గా పనిచేస్తారు. డెఫినిట్‌గా నాకంటే ఎక్కువ సిన్సియర్‌గా పనిచేస్తారు. ఈరోజు చెప్పాలంటే నేను పెద్దగా ఏం చూడను. మొత్తం మెటీరియల్స్ అన్ని ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయి, ఎన్ని డిస్పాచ్ అవుతున్నాయి. బికాస్ ప్రతిదానికి నేను ఒక ఎంప్లాయీని పెట్టేసాను. దే టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. సో వి టేక్ కేర్ ఆఫ్ దెమ్. దే టేక్ కేర్ ఆఫ్ అవర్ బిజినెస్. సో ఏ బిజినెస్‌కైనా సరే ఎంప్లాయీస్ అనేది బిగ్గెస్ట్ ఎసెట్. వాళ్ళని మనం బాగా చూసుకోవాలి. మనం వాళ్ళని బాగా చూసుకుంటే వాళ్ళు మన బిజినెస్‌ని కాపాడుకుంటారు. మనం వాళ్ళని కాపాడుకుంటే వాళ్ళు మనల్ని కాపాడుకుంటారు. సింపుల్ రూల్. పక్కన వాళ్ళు ఓడిపోవాలి. పక్కన వాళ్ళని ఓడించాలి. పక్కన వాళ్ళని అణచివేయాలి. ఇలా ఎప్పుడైతే నువ్వు ఆలోచించడం మొదలు పెడతావో నీ గ్రోత్ ఆగిపోతుంది. సో అసలు నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. ఎప్పుడు కూడా పక్కన వాడు ఏం చేస్తున్నాడు, వాడిని ఎలా చేసి చేయాలి అలా చెయ్యి. నువ్వు ముందలకెళ్ళాలి. నువ్వు దాని మీద ఫోకస్ పెట్టు. నెవర్ చేజ్ అదర్స్. అండ్ డెఫినెట్‌లీ మీరందరూ సీఏ స్టూడెంట్స్, సీఎంఏ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఉంటారు. మీకు అందరికి ఉన్న ఒక పెద్ద వరీ ఏందంటే లైఫ్‌లో మనం సెటిల్ అవుతామా లేదా? అసలు క్వాలిఫై అవుతామా లేదా? క్వాలిఫై అయితే జాబ్ వస్తుందా లేదా? వస్తే మంచి ప్యాకేజ్ వస్తుందా లేదా? ప్యాకేజ్ వస్తే మంచి గ్రోత్ ఉంటుందా లేదా లైఫ్‌లో? చాలా సీ, దీనికొక చిన్న ఉదాహరణ చెప్తాను ఈ పాయింట్‌కి. మీరు చాలామంది అంటారు, "సార్ ఈ మధ్య సీఏలో జాబ్స్ లేవంట కదా! సార్ ఈ మధ్య సీఎంఏలో జాబ్స్ లేవంట కదా! ఈ మధ్య చాలా టైట్ అయిపోయిందంట కదా! ప్యాకేజెస్ సరిగ్గా ఇవ్వట్లేదంట కదా!" అని అంటుంటారు. నేను నా వర్షన్‌లో చెప్తాను.
మీరు బయటకెళ్ళి సీఏ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌ని అడగండి. సార్ ఎలా ఉంది సార్ సీఏ కోచింగ్ ఎలా ఉందంటే, అబ్బే! ఏం లేదండి. అంతా అంతా అయిపోయింది. మార్కెట్ అయిపోయింది. అంతా వేస్ట్. నాశనం అయిపోయింది మార్కెట్ అసలు లేదిప్పుడు. నువ్వు ఈ క్వెషన్ అడగాల్సింది పనికిమాలినోళ్ళని గాదు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు నన్ను అడిగావనుకో సీఏ సార్ ఇప్పుడు సీఏ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ స్టార్ట్ చేసి ఫ్యాకల్టీగా వస్తే మంచి ఫ్యూచర్ ఉందా? యెస్. సూపర్ ఫ్యూచర్ ఉంది. చాలా బెస్ట్ ఫ్యూచర్. ఎందుకంటే బికాస్ వి ఆర్ డూయింగ్ ఇట్ నో. మాకు 6,000 మంది స్టూడెంట్స్ ఉన్నారండి. ఓకేనా? యావరేజ్‌గా ఫీస్ 4,000 ఏసుకోండి. సారీ 5,000 ఏసుకోండి యావరేజ్‌గా. 6,000 ఏసుకోండి ఒక్కొక్కళ్ళ నుంచి యావరేజ్‌గా. టర్నోవర్ మీరే కాలిక్యులేట్ చేసుకోండి. మీకు అర్థమవుతది. మినిమమ్ చెప్తున్నా. గెట్టింగ్ ఇట్. ఎక్స్‌ట్రార్డినరీ బిజినెస్ ఇస్ దేర్ ఇన్ సీఏ, సీఎంఏ. నాట్ జస్ట్ సీఏ, సీఎంఏ. మాది ఇంకా చాలా చిన్న బిజినెస్ అండి. యూపీఎస్సీ బిజినెస్ ఉంది. మా దానికి 20 టైమ్స్ ఉంటది పెద్దది. దానికి ఇంకో 10 టైమ్స్ ఉంటది ఐఐటీ బిజినెస్. అర్థమైందా? ఇప్పుడు మీరు ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను. ఇప్పుడు నన్ను అడిగారనుకోండి సీఏ బిజినెస్ ఎలా ఉంటుంది సార్? సీఏ కోచింగ్‌లో క్లాసెస్ చెప్పడం ద్వారా, ఒక ఇన్‌స్టిట్యూట్ రన్ చేయటం ద్వారా మంచి ఇన్‌కమ్స్ వస్తుంది. ఆబ్వియస్లీ మంచి రిటర్న్స్ వస్తాయండి. ఓకేనా? కొంతమందుంటారు. వాడికి టర్నోవర్ ఒక 30, 40 కోట్లుంటది. ఆడికి ప్రాఫిట్ ఒక 10, 15 కోట్లుంటది. కానీ ఆడు ఏడుస్తూనే ఉంటాడు బిజినెస్ లేదని. ఆళ్ళు దరిద్రులనమాట. ఆళ్ళేందంటే ఆళ్ళొక దరిద్రం. వాళ్ళకేందంటే ఒక దరిద్ర దేవత అనేది ఆళ్ళతో ఎప్పుడు తిరుగుతానే ఉంటది. అంటే ఎంతున్నా గూడా, ఎంత సంపాదిచ్చినా, ఎంతున్నా గూడా ఏడుస్తూనే ఉంటాడు. ఆడి మొహం ఎప్పుడు ఏడుత్తూనే ఉంటదనమాట. అది ఇండస్ట్రీ బాలేదు, ఇది బాలేదు, అది బాలేదు. వాడు ఇంకో ఎట్లా అంటే వాళ్ళ స్టాఫ్‌కి గాని, వాళ్ళ దగ్గర పనిచేసే టీచర్స్‌కి, నాన్ టీచింగ్ వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వాళ్ళొక బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు. అరే! బిజినెస్ ఏం బాలేదని. ఎందుకంటే ఆడు బయటికెళ్ళకూడదు. ప్లస్ ఇంక్రిమెంట్ అడగకూడదు. అంటే ఇలాంటి దౌర్భాగ్యపు దుర్బుద్ధున్నోడు చాలామంది ఉంటారు మార్కెట్‌లో. ఆళ్ళని అసలు మీరు పట్టించుకోకండి. అర్థమైందా? అసలు నిజంగా బిజినెస్ బాగోపోతే వాడు ఇన్నాళ్ళు ఎందుకు ఉంటాడండి ఇండస్ట్రీలో? సింపుల్ లాజిక్. ఏనా బిజినెస్ బావుంది డెఫినిట్‌గా. కాకపోతే ఏందంటే చూసే వాళ్ళకి చాలా మందికి తెలీదు అంతే. సో, పక్కన వాళ్ళని ఎలా ఓడించాలి? దీని మీద ఫోకస్ పెట్టారా నాశనం అయిపోతారు. మీరు ఎదగరు ఇంక లైఫ్‌లో ఎప్పటికి ఎదగరు. చక్కగా మీరు మీ మీ మీరు ఎలా హ్యాపీగా ఉండాలి? ఎలా పీస్‌ఫుల్‌గా ఉండాలి? ఎలా బిజినెస్‌లో ఇంకో స్టెప్ వేయాలంటే ఏం చేయాలి? ఎలాంటి రిసోర్సెస్ స్టూడెంట్స్‌కి ఇస్తే, ఎలాంటి బెనిఫిట్స్ స్టూడెంట్స్‌కి ఇస్తే మనం ఇంకాస్త పైకెళ్తాం. ఇది మీరు ఆలోచించండి. బీ కస్టమర్ ఓరియెంటెడ్. కస్టమర్‌కి కావాల్సిన ప్రొడక్ట్ మీరిస్తే కస్టమర్ ఆటోమేటిక్‌గా వస్తాడు. కస్టమర్‌ని ఎలా తీసుకురావాలో మీరు దాన్ని చూడకండి. ఎలాంటి ప్రొడక్ట్ ఇస్తే కస్టమర్ వస్తాడో మీరు పెట్టండి. మీరు ప్రొడక్ట్ పెట్టండి. ప్రొడక్ట్ తయారు చేసి అక్కడ పెట్టండి. ఆటోమేటిక్‌గా వస్తాయి. అర్థమైందా? చీమలు రప్పించాక బెల్లం పెట్టక్కర్లా. బెల్లం పెడితే చీమలొస్తాయి. ఇదే లాజిక్ ఎక్కడైనా సరే. యూ డిజైన్ ఎ సూపర్ ప్రొడక్ట్ ఆటోమేటికల్లీ కస్టమర్స్ విల్ కమ్. ఈ రోజుకి మాకు మీరు చెప్తే నమ్మరేమో. మీరు ఒకసారి మా వెబ్‌సైట్ ఓపెన్ చేసి చూసుకోండి. లేదా మా యాప్ ఓపెన్ చేసి చూసుకోండి. యూ విల్ సీ లాట్ మెనీ స్టూడెంట్స్. వాట్ వి ఆర్ డూయింగ్? నథింగ్. హ్యాపీగా మేము టైంకి రికార్డింగ్స్ ఇస్తున్నాము. మంచి క్వాలిటీగా క్లాసెస్ చెప్తాము. మంచి మెటీరియల్స్ ఇస్తున్నాము. మంచి రిసోర్సెస్ డెవలప్ చేశాము. టైమ్‌లీ రెస్పాన్సెస్ టు ద డౌట్స్, టైమ్‌లీ రెస్పాన్సెస్ టు ఇష్యూస్. ఇదొక్కటే మేము చేసేది. అదే మా గుడ్ విల్. అదే మా బిజినెస్. గెట్టింగ్ ఇట్. రిమైనింగ్ టైమ్ చాలా ఫ్రీగా, హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాము. బయటికెళ్తాము, ట్రిప్పులకెళ్తాము, వెకేషన్స్‌కెళ్తాము. ఆన్‌లైన్‌లో మేమందరం చేసే పని ఇదే. మోస్ట్ ఆఫ్ ఆన్‌లైన్ ఎడ్యుకేటర్స్. రీసెంట్‌గా ఇంకొకళ్ళెవరో దీన్నేమన్నారంటే ఈజీ మనీ అన్నారు. మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్ కూడా ఈజీ మనీ వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏందంటే వాడొక సాఫ్ట్‌వేర్ తయారు చేసాడు. ఇంక దాన్ని 20 లైఫ్ టైమ్ అమ్ముకుంటా ఉన్నాడు. ఈ టాలెంట్‌కి, ఒక హార్డ్ వర్క్‌కి ఈ రెండిటికి చాలా తేడా ఉందనమాట. సో, మీరు టాలెంట్‌తో పని చేస్తే పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. ఈ టాలెంట్‌లోనోడు ఏమనుకుంటాడు, ఎప్పుడు రోజంతా గుడ్డి చాకిరీ చేసేవాడు ఏమనుకుంటాడు, టాలెంటెడ్ పర్సన్‌ని చూసి వాడికేమిరా సంపాదిస్తున్నాడు బానే ఏమి చేయకుండా అని అనుకుంటారు. కానీ అక్కడ తెలివి వాడుతున్నాడన్న విషయం మర్చిపోతాడు. వీడేందంటే తెలివి తక్కువ వాడు, బుద్ధిహీనుడు. వీడేమనుకుంటాడంటే వీడికేమి రాదు, వీడికి చేత కాదు. వీడికి చేతగాక పక్కనోళ్ళ మీద పడి ఏడుస్తా ఉంటాడు. ఆ ఏడుపులు తగ్గించుకోండి. పక్కనోళ్ళ మీద పడి ఏడవడం తగ్గించుకోండి. మీరు పైకెలా వెళ్ళాలో ఆలోచించండి. ఆటోమేటిక్‌గా పైకెళ్తారు. అంతేగాని అయ్యో! వాడు నాకంటే ఎళ్ళిపోతున్నాడు. అరే! వీడు నాకంటే బాగా సంపాదిస్తున్నాడు. అయ్యో! వాడు నన్ను దాటేస్తే ఏంటి నా పరిస్థితి నన్నెవరు పట్టించుకోరు. ఇలాంటి ఇన్‌సెక్యూరిటీస్ మధ్య ఉంటే మీరు ఎప్పటికైనా ఫేడ్ ఔట్ అయిపోతారు. మీరు చుట్టుపక్కల వాళ్ళని మీరెప్పుడైతే పట్టించుకోవటం వదిలేసి, మీ పని మీద మీరు ఫోకస్ ఎప్పుడైతే ఎక్కువ పెడతారో, ఎక్కువ గాదు. మీ మీరు మీరు పని చేశారంటే మీ మీరు మీ మీరు మీరొక ప్రొడక్ట్ మీరొక విషయం మీద ఆలోచించారంటే అది మీ గ్రోత్ గురించి ఆలోచించాలి. పక్కనోడు ఏం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, వాళ్ళలో ఏమున్నాయి, వీళ్ళని ఎలా బ్యాట్ చేయాలి, వాళ్ళని ఎలా బ్యాట్ చేయాలి. ఎప్పుడైతే మీరు ఇలాంటివి పెట్టుకున్నారో మీకు మనశ్శాంతి ఉండదు తెలుసా? అస్సలు మనశ్శాంతి ఉండదు. ఒరేయ్! ఎన్ని డబ్బులుండి మనశ్శాంతి లేకపోతే ఏముంది చెప్పు? నెక్స్ట్. సో, నేను చెప్పేదేందంటే ఒకటే. వి వరీ మోర్ ఇన్ అవర్ ఇమాజినేషన్ దాన్ ఇన్ రియాలిటీ. సో, నిజ జీవితంలో కంటే ఎక్కువగా మనం ఇమాజినేషన్‌లో మనం ఎక్కువ భయభ్రాంతులకు గురవుతా ఉంటాం. అభద్రతా భావం, ఇన్‌సెక్యూరిటీ. అంటే ఈ పాయింట్ మీద నేను ఇంకో పాయింట్ కూడా చెప్పాలనుకుంటున్నాను. ఒక 4, 5 మంత్స్ బిఫోర్ వరకు కూడా 2024 ఫిబ్రవరి వరకు కూడా
మార్చ్ వరకు కూడా ఇంకా చెప్పాలంటే మార్చ్ వరకు కూడా ఎప్పుడైతే నేను నా హెల్తీ లైఫ్ స్టైల్ మార్చుకున్నాను అప్పటి వరకు కూడా చాలా ఇన్సెక్యూరిటీ ఉండేది. అరే! ఇప్పుడు ఇంత బాగా డబ్బులొస్తున్నాయి. దీనికి తగ్గట్టు మనమేమో ఒక 50,00,000 పెట్టి ఒక కారు కొన్నాము. ఇంత పెట్టి కొన్నాము. ఆఫ్‌కోర్స్ అన్నీ బిజినెస్ కోసమేనండి. మేము ఏది చేసినా బిజినెస్‌కే. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ పర్చేజ్ ఇస్ ఫర్ బిజినెస్ పర్పస్. దట్స్ ఇట్. ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేయటం అండి. బిజినెస్‌లో ప్రొడక్టివిటీ పెరిగితే ఇంకాస్త డెలివరీ సర్వీసెస్ బాగా పెరుగుతాయి. లైఫ్ స్టైల్ పెంచేసుకుంటున్నాము. ఏమో నెక్స్ట్ ఇయర్ ఈ ఇన్‌కమ్ ఉంటుందా? నెక్స్ట్ మంత్ ఈ ఇన్‌కమ్ ఉంటుందా? నెక్స్ట్ 2 ఇయర్స్ తర్వాత ఇలా ఉంటుందా లేదా? ఇలాంటి ఇన్సెక్యూరిటీస్ మనకెక్కువుంటాయి. నేను రూ. 1,00,000 నెలకు సంపాదించిన రోజు ఇలానే ఆలోచించాను. దానికి 10, 15 రెట్లు, 20 రెట్లు సంపాదించిన నెలకి సంపాదించిన రోజు ఇలానే ఆలోచిస్తున్నాను. సరే మిగతావాళ్ళు ఎలా ఉంటున్నారా? ఎలా ఏంటి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అని నేను కొంతమంది మా ఫ్రెండ్స్ జాబ్ చేసేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళతో కూడా క్యాజువల్‌గానే నాకు ఇలా ఉందిరా అంటే నీకే కాదురా బాబు నాకు కూడా ఇలానే ఉందిరా. నువ్వు నీ స్థాయిలో నీ కమిట్మెంట్స్ ఉంటాయి. నా స్థాయిలో నా కమిట్మెంట్స్ ఉంటాయి. సరే ఇదంతా వదిలేసి మా ఇంట్లో పనిచేసే మెయిట్స్, మా స్టాఫ్ ఉంటారు కదా! వీళ్ళతో కూడా ఒక 2, 3 సార్లు మాట్లాడితే వాళ్ళకి అదే స్ట్రెస్. ఎవరికైనా ఈ భయం కామన్. అందరికీ ఈ భయం కామన్. సో, ఇదంతా అందరితో మాట్లాడి కాస్త అనలైజ్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఏందంటే, రేపేంటి? సింపుల్‌గా చెప్పాలంటే రేపేంటి? భవిష్యత్ ఏంటి? ఈ వర్రీ అనేది అందరికీ కామన్. ఇది మనం అనవసరంగా అసలు జరగనటువంటి సిట్యుయేషన్స్‌ని ఊహించుకొని, మనం రోజు ఏడుస్తా ఉంటాం దాని గురించి. అరే! రేపేమైద్దో, రేపేమైద్దో, రేపేమైద్దో అని. ఏమి కాదు బ్రదర్. చాలా హ్యాపీగా ప్రశాంతంగా వెళ్తావు. నువ్వు వాస్తవంలో అంటే ప్రస్తుతంలో ప్రశాంతంగా ఉండటం నేర్చుకో. రేపేమవుతుందో అని వరి అయ్యే బదులు రేపేం కాకుండా ఉండడానికి ఏం చేయాలి? ఆ పని ఇప్పుడు చెయి. మనోళ్ళు స్టూడెంట్స్ ఏం చేస్తారు తెలుసా? చాలామంది సీఏ స్టూడెంట్స్ ఏమి చదవరు. అంతా పెండింగ్ పెట్టుకుంటారు. ఇంత సిలబస్ ముందల పెట్టుకొని అయ్యో! ఇది ఎప్పుడు నేను కంప్లీట్ చేయగలను? ఇది కంప్లీట్ చేయగలనా లేదా? ఇది చేయగలనా లేదా? అని ఏడుస్తా కూర్చుంటాడు. అరే! అసలు నువ్వు బుక్ ఓపెన్ చేసి చదవరా? అసలు ఒక చాప్టర్ ఫినిష్ చేయి. ఒక సబ్జెక్ట్ ఓపెన్ చేసి ఇంకో చాప్టర్ ఫినిష్ చెయి. వన్ బై వన్ ఫినిష్ చేస్తా వెళ్తే నీ స్ట్రెస్ తగ్గిపోద్ది. ఈ పాయింట్ మాత్రం అందరూ వదిలేస్తారు. ఈడు చదవడు. ఈడు చదవకుండా రోజంతా దానికల్లా చూస్తా ఉంటాడు. ఇట్లా చూస్తా ఇంత బుక్సా నేను ఎప్పుడు చదవాలి? నాకేం 3 నెలల టైం ఉంది, 2 నెలల టైం ఉంది. నెలకొచ్చేస్తాడు. నెలకొచ్చిన తర్వాత ఏడుస్తా ఉంటాడు. నేనేం చేయలేకపోయాను. అసలు ఫస్ట్ ఉన్న పనిలో ఎంతో కొంత ఎప్పటికప్పుడు అవగొట్టేస్తా వెళ్తే ఆటోమేటిక్‌గా నీకు పని తగ్గిపోతుంది. ఆటోమేటిక్‌గా నీ ప్రెషర్ తగ్గిపోతుంది. స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయి. మనం ఎక్కువ స్ట్రెస్ అయ్యేది ఎప్పుడో తెలుసా? చేయాల్సిన పని చేయకుండా అది పక్కన పెట్టి దాని గురించి వరీ అవుతా ఉంటాం. అదే స్ట్రెస్. ఎంతో కొంత. సరే మొత్తం చదవలేవు. సగం చదవగలవుగా ఈ 3 నెలల్లో. ముందొచ్చి చదువు. ఇది జేయడాడు. ఎప్పుడు ఆ పెండింగ్ వర్క్‌ని అలా చూస్తా, దాని గురించి ఏడుస్తా, అలానే ఉంటాడు అక్కడే. అక్కడే ఉంటాడు. వాడసలు దాన్ని అరే ఒక చాప్టర్ కంప్లీట్ చేద్దాం ఫస్ట్. ఇంకో చాప్టర్ కంప్లీట్ చేద్దాం. అయినంతే అవుతది. ఏమైద్ది 3 నెలలు ఉంది టైం. ఈ 3 నెలలు ఎంతయిందో అంతే అయింది. ఫస్ట్ చదువుదాం. ఇది వాడు చేయడు. ఖచ్చితంగా ఈ 3 నెలల్లో నేను చేయలేను. ఈ అటెంప్ట్ వదిలేసి నెక్స్ట్ అటెంప్ట్‌కి ఫోకస్ చేస్తా. నెక్స్ట్ అటెంప్ట్‌లో ర్యాంక్ తెచ్చుకుంటా. ఈడు బొంద. ఈడికి ర్యాంక్ రాదు, పాడు రాదు ఈడు. అర్థమైందా? ఈడేం చేస్తాడు తెలుసా? నెక్స్ట్ 3 నెలలు, 2 నెలలు గ్యాప్ ఉందనుకో. ఈ 2 నెలలు ఆడు చదవలేడు అని డిసైడ్ అవుతాడు కదా! ఆడేం చేస్తాడంటే 2 నెలలు చదవడు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు. తిరుగుతా ఉంటాడు. ఫస్ట్ వాడేందంటే వాడికి కావాల్సింది ఏంటంటే వాడికి రిలాక్సేషన్ కావాలి. వాడికి ఈరోజు ఫస్ట్ ఈ స్ట్రెస్ వదిలేయాలి. ప్రశాంతంగా అన్ని బాధ్యతలు వదిలేసి హాయిగా బలాదూరు తిరగాలి. ఇది వాడికి కావాల్సింది. దీనికి ఇది ఇప్పుడు మీరు అలా ఉన్నట్టుండి వదిలేసి బలాదూరు తిరుగుతా ఉంటే వాడికి గిల్ట్ ఫ్యాక్టర్ వస్తదిగా. ఆ గిల్ట్ రాకుండా ఉండడానికి వీడేం చేస్తాడు? ఓ పని చేద్దాం. ఈ 2 నెలల్లో మనం ఎలాగో చదవం. కాబట్టి నెక్స్ట్ అటెంప్ట్‌కి రాస్తే నాకు 6 నెలలు టైం ఉంటది. 6 నెలల్లో నేను ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని చదివితే ర్యాంక్ తెచ్చుకోవచ్చు. ఇది వాడి థాట్ ప్రాసెస్. వాడి గిల్ట్ రాకుండా ఉండడానికి వాడి థాట్ ప్రాసెస్ బిహైండ్ ఇది. అండ్ వదిలేస్తాడు. చక్కగా ఈ అటెంప్ట్ వదిలేస్తాడు. పోనీ ఇమ్మీడియేట్‌గా రేపటి నుంచి 6 నెలల స్టడీ ప్లాన్ తయారు చేసుకొని చదువుతాడా? అది చదవడు. ఎలాగో 6 నెలలు ఉంది కదా! మనకు 4 నెలలు చాలులే. ఎమ్మటనే సినిమాలకెళ్ళడం మొదలుపెడతాడు. బయట తిరగడం మొదలుపెడతాడు. వీడితో పాటు ఇంకో 10 మందిని చెడగొడతాడు. ఆడిని చెడగొట్టి మొత్తం తిరిగి ఎంజాయ్ చేస్తా ఉంటాడు. చివరికి 2 నెలలు అయిన తర్వాత మళ్ళీ అదే 3 నెలల పరిస్థితికి వస్తాడు. మళ్ళీ 3 నెలలే ఉంటాయి కరెక్ట్‌గా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. అమ్మా! ఈ 3 నెలలు బట్టి ఎంజాయ్ చేశాను. ఇప్పటి నుంచి చదవాలి. చూస్తే 3 నెలలు. ఈ 3 నెలలే మళ్ళీ అదే థాట్. అర్రే! 3 నెలలే ఉన్నాయి. ఇంత చదవగలనా? సరే ఓ పని చేద్దాం. బోత్ గ్రూప్స్ వదిలే గానీ సింగిల్ గ్రూప్ చదువుదాం. ఇది మనోడు బాపత్. మీరు చూసే ఉంటారు మీ సీనియర్స్‌నో, మీ ఫ్రెండ్స్‌నో, మీ చుట్టుపక్కల మీ జూనియర్స్‌నో ఇదే బాపత్ అనమాట. ఆళ్ళేం చేయరనమాట. ఏందంటే పని చేయకుండా ఉండడానికి కారణాలు వెతుక్కుంటా ఉంటారు. అంతే. సో, ఇదంతా వదిలేసి ఉన్న టైంలో ఇప్పుడు మీరు నాకు 1 వీక్ టైమ్ ఇచ్చి సీఏ ఇంటరో, సీఏ ఫైనలో గ్రూప్ 1 మీరు పాస్ అవ్వాలని మీరు నాకు టార్గెట్ పెట్టారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తా తెలుసా? అయ్యోయ్యో! ఈ 1 వీక్‌లో ఎట్లా చదవగలను? నీకు బుద్ధి ఉందా లేదా? ఇలాంటి మాటలు నేను మాట్లాడను. డైరెక్ట్‌గా ఈ 1 వీక్‌లో ఏం చేయగలను? 4 సబ్జెక్టులు చూస్తా. 3 సబ్జెక్టులు చూస్తా. ఇందులో స్మాలెస్ట్ సబ్జెక్ట్ ఏంటి? 1 వీక్‌లో ఏ సబ్జెక్ట్‌లో నేను 70% సిలబస్ కవర్ చేయగలననేది ఆలోచిస్తా. అది పికప్ చేసుకొని అందులో ఎగ్జామ్షన్ కొట్టడానికి ప్రయత్నిస్తా. మీరు నాకు 2 రోజులు టైమ్ ఇచ్చారనుకోండి. వీలైనంత వరకు దాంట్లో ఎలా మ్యాజిక్ వి డోంట్ నో లాస్ట్ మినిట్ మ్యాజిక్స్ కొన్నిసార్లు వర్కౌట్ అవుతాయి. తెలుసా? ఒక్కొక్కసారి డే బిఫోర్ ఎగ్జామ్ 2 రోజులే చదువుంటారు. నేను చెప్తున్నానండి. 1000లో ఒకడన్నా ఉంటాడు ఇలాంటి. లేదా 10,000 మందిలో ఒకడన్నా ఉంటాడు ఇలాంటోడు. 2 రోజులు చదువుతుంటాడు. కానీ పాస్ అవుతాడు ఎగ్జామ్ అది. ఆ సబ్జెక్ట్ పాస్ అయిపోతాడు. ఎందుకంటే
ఆడికి ఆ టైంలో వాడు ఏదైతే చదివాడో అయ్యే వచ్చుంటాయి లక్. సో లక్ ఫ్యాక్టర్ వర్క్ అవ్వచ్చు ఒక్కొక్కసారి. సో లాస్ట్ మినిట్ వరకు మీరు దేని మీద హోప్‌ని వదిలేయొద్దు. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి ఎప్పుడు. అలానే పక్కనోడిని కూడా తక్కువ అంచనా వేయొద్దు. ఎవడు ఎప్పుడు ఏమవుతాడనేది ఎవ్వడికి తెలీదు. అర్థమైందా? యూనివర్స్ అబండెంట్ అండి. ప్రపంచం మీకు ఇవ్వాలని కోరుకుంటే మీకు ఇచ్చి పడేస్తది అంతే. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ప్రపంచం మీకు కావాల్సింది రైట్ టైంలో ఇస్తది. 2021లో మై లైఫ్ వాస్ అట్ ద వరస్ట్ సిట్యుయేషన్ నేను చెప్తున్నానండి. ఫైనాన్షియల్‌గా, ఫ్యామిలీ పరంగా, ఎమోషనల్‌గా అన్ని విధాలుగా డౌన్ అండి. 2024 ఎగ్జాక్ట్‌లీ 3 ఇయర్స్ డౌన్ ద లైన్. 3 ఇయర్స్ ఎగ్జాక్ట్‌లీ. ఇదే రోజు ఇవాళ నేను 13వ తారీఖు అండి. జూన్ 13 చేస్తున్నాను. జూన్ 13, 2021 ఐ వాస్ డివాస్టేటెడ్. ఐ వాస్ కంప్లీట్‌లీ డౌన్ ఇన్ ఎవ్రీ డైమెన్షన్ ఆఫ్ మై లైఫ్. అండ్ టుడే ఐ యామ్ ద మోస్ట్ బ్లిస్‌ఫుల్ పర్సన్. బ్లిస్‌ఫుల్‌గా, హ్యాపీగా, జాయ్‌ఫుల్‌గా ఉంటున్నాను. గెట్టింగ్ ఇట్. సో, అస్సలు వరీ లేదు. హ్యాపీగా ఇందాక కూడా ఇప్పుడు మీకు ఈ వీడియో ఎప్పుడు చేస్తున్నాను సుమారు మధ్యాహ్నం 1:30కి అలా చేస్తున్నాను. అయిపోగానే చక్కగెళ్ళి భోజనం చేస్తాను. గంట నిద్రపోతాను. మళ్ళీ హ్యాపీగా 4:30, 5కి ఆఫీస్‌కి వచ్చి కూర్చుంటాను. ఒక 3, 4 అవర్స్ అన్ని ఇష్యూస్ రిజాల్వ్ చేయటము. సో, నెక్స్ట్ ఫర్దర్‌గా ఏం చేయాలి, ఇంకా ఇంప్రూవ్‌మెంట్స్ ఏం చేయాలి దాని గురించి ఆలోచించడము. మంచి సర్వీసెస్ ఇవ్వడం ఇదే. సో, డైలీ హ్యాపీగా 7-8 అవర్స్ నేను ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తాను. 8 అవర్స్ టు 9 అవర్స్ సాలిడ్ నిద్రపోతాను. 7-8 అవర్స్ నేను ఇక్కడ హ్యాపీగా వర్క్ చేస్తాను. దిస్ ఈజ్ మై రొటీన్. 8 అవర్స్ వర్క్, 8 అవర్స్ విత్ మై ఫ్యామిలీ టైమ్, 8 అవర్స్ ఫర్ మై స్లీప్. సో, యాజ్ సింపుల్ యాజ్ దట్. దట్స్ ఇట్. సో, ఐ డోంట్ నో ఏదో మాట్లాడాను అనుకున్నాను. ఏదో మాట్లాడేశాను. బట్ కానీ నాకు తెలిసి ఐ థింక్ ఐ హావ్ కవర్డ్ దిస్. సో, డోంట్ ఫోకస్ ఆన్ అదర్స్ అండ్ లూజ్. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్. మనందరికీ ఒక కామన్‌గా ఉండేది ఏంటంటే మన రిలేటివ్స్ మధ్య, ఫ్రెండ్స్ మధ్య, నైబర్స్ మధ్య మనం చిన్న చూపు భావించబడతాం. చాలామంది చాలా చిన్న చూపుగా ఆ సిట్యుయేషన్ ఫేస్ చేస్తుంటారు. ఆబ్వియస్లీ నేనైతే ఇంకా వరస్ట్ సిట్యుయేషన్. హర్ష గాడు దేనికి పనికిరాడు. చిన్నప్పుడైతే నమ్మేది ఇదే. చిన్నప్పుడంటే ఆల్మోస్ట్ ఒక 14, 13 ఏళ్ల వయసులో వీడు దేనికి పనికొస్తాడులే. వీడసలు పనికిరాడు. ఈ 10థ్ క్లాస్ పాస్ అయితే ఎక్కువలే అని అనుకున్నాను. అంటే మన యాటిట్యూడ్ కూడా అలానే ఉండదు ఆ రోజుల్లో. చుట్టుపక్కలోళ్ళు అలా అనుకుంటున్నారంటే దానికి మన ప్రవర్తన కూడా అలానే ఉండేది. మనం కూడా ఆకతాయిగా, ఎకిలిగా ఎప్పుడు జనాల మీద జోకులేసుకుంటా, పనికిమాలిన తిరుగులని తింటా అలానే ఉండేవాళ్ళం. కానీ ఈరోజు మా బ్లడ్ లైన్‌లో చెప్తున్నానండి. ఎంటైర్ మై బ్లడ్ లైన్, మై మదర్ సైడ్ ఆర్ ఫాదర్ సైడ్ బ్లడ్ లైన్, ఐ యామ్ ద మోస్ట్ సక్సెస్‌ఫుల్ రైట్ నౌ ఇన్ మై ఎంటైర్ బ్లడ్ లైన్. అండ్ వెన్ యూ ఆర్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఇన్ యువర్ ఎంటైర్ బ్లడ్ లైన్ అండ్ వెన్ యూ అటెండ్ ఎ గెట్ టుగెదర్ ఆర్ పార్టీ, ద వే పీపుల్ రిసీవ్ యూ ఇస్ ఆల్‌టుగెదర్ డిఫరెంట్. అంటే అక్కడ ఏదో నీ దగ్గర డబ్బులుందని చెప్పి వచ్చారండి. ఇట్స్ నాట్ లైక్ దట్. మనమైనా అండి మనం వ్యక్తిగతంగా ఆలోచించుకుందాం. పనికొచ్చే ప్రయోజకుడికే మనం ఎక్కువ అటెన్షన్ ఇస్తాం. పనికి మాలినతనంగా యూజ్‌లెస్‌గా తిరిగేవాడి చుట్టూ ఎవడు తిరగడు. ఎందుకంటే అది నెగెటివ్ ఎనర్జీ. నీ దగ్గర పాజిటివ్ ఎనర్జీ ఉంటది ఆబ్వియస్‌గా. నువ్వు ఎప్పుడైతే లైఫ్‌లో సాధించడం మొదలు పెడతావో నీ చుట్టూ ఒక పాజిటివ్ ఆరా క్రియేట్ అవుతది. This is what attracts people. It's not money attracts people. It's a positive aura that you maintain that attracts people. ఈ పాయింట్ చాలా మంది అరే నా దగ్గర ఏం లేనప్పుడు ఎవరు రాలేదురా, డబ్బులు ఉన్నప్పుడు అందరూ వచ్చారు. అరే నువ్వేదో ఇస్తావని రాలా వాళ్ళు. నువ్వు ప్రయోజకుడివి కాబట్టి, నీ దగ్గర ఏదో సలహా అందుతుంది కాబట్టి, నువ్వు చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వచ్చావు కాబట్టి, నీతో కాసేపు మాట్లాడితే వాడికి ఏదో ఒక వాల్యుబుల్ పాయింట్ వస్తుంది కాబట్టి వాడు నీ దగ్గరకు వచ్చాడు. మనమైనా ఎవరితో పోయి సెల్ఫీ దిగుతామండి? ఎవడో ఒక సినిమాల్లో ఏమైనా ఆర్టిస్ట్ కనబడితే మంచి మూవీ ఆర్టిస్ట్, టాప్ సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ కనబడితే ఎమ్మటే ఎగబడతాం సెల్ఫీలు దిగడానికి. చిన్న చితక ఆర్టిస్ట్ ఏదో 1, 2 మూవీస్‌లో కనబడి వెళ్ళిపోతారు. వాళ్ళ దగ్గరికి వెళ్తాం మనం? వెళ్ళం. అంటే నువ్వు కూడా డబ్బు ఉంది కాబట్టి, ఆడికి ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆడికి నువ్వు వెళ్ళినట్టే కదా! అంటే నువ్వు కూడా డబ్బు చూసి వెళ్ళినట్టే కదా! అంటే నువ్వు కూడా పాపులారిటీ చూసి వెళ్ళినట్టే కదా! మనుషులు కామన్ అండి. బెల్లం చుట్టే చీమలొస్తాయి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నీ దగ్గర పాజిటివిటీ సంథింగ్ ఉంటేనే నీ చుట్టూ మనుషులొస్తారు. ఏం లేకపోతే రావడానికి నువ్వేమైనా పెద్ద మహానుభావుడివా? నువ్వేం దేవుడివా? కాదు కదా! నీ దగ్గర సంథింగ్ ఉండాలి. అప్పుడే జనాలొస్తారు. అండ్ అలా వచ్చినప్పుడు వాళ్ళని తక్కువ చులకన చేయకండి. ఎందుకంటే వాడు రేపు ఏమవుతాడో మనకు తెలీదు. నీకంటే వాడు 10 రెట్లు పెద్దోడైపోవచ్చు. సో, వి నెవర్ అండర్ ఎస్టిమేట్ ఎనీబడీ అరౌండ్ యూ. సో, బట్ దిస్ ఇస్ సంథింగ్ ఈ కొటేషన్ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినప్పుడు ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ అండ్ ఐ వాంట్ టు షేర్ దిస్ విత్ యూ. సో, ట్రై టు బికమ్ ద మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఇన్ యువర్ బ్లడ్ లైన్. సింపుల్‌గా చెప్పాలి అంటే యూ హ్యావ్ టు బి ద మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఇన్ ఎవ్రీ డైమెన్షన్ అండి. ఫైనాన్షియల్లీ, ఎమోషనల్లీ, ఫ్యామిలీ వైస్ సక్సెస్‌ఫుల్ అవ్వడానికి ప్రయత్నించండి. బట్ దట్ షుడ్ నాట్ బి ఎట్ ది కాస్ట్ ఆఫ్ డిగ్రేడింగ్ అదర్స్. మిగతా వాళ్ళని చులకన చేస్తూ, మిగతా వాళ్ళని తొక్కివేస్తూ, అణచివేస్తూ అది కాదు. యూ ఇన్ యువర్ ఓన్ జర్నీ నువ్వు నీ పని చేసుకుంటా ముందలకెళ్ళు. రజనీకాంత్ ఏదో అంటాడు కదా! "మొరగని కుక్క లేదు, మాట్లాడని నోరు లేదు. నమ్మ పాతికిట్టు పోయిటే ఎరుకును." అంటే మన పని మనం చేసుకుంటూ పోతానే ఉండాలి. సో, ఐ థింక్ ఐ స్పోక్ ఆన్ ఆల్ దిస్. దట్స్ ఇట్. ఏదో 4 పాయింట్ మాట్లాడాను అనుకున్నాను. ఆల్మోస్ట్ ఒక అరగంట వచ్చేసింది వీడియో. దట్స్ ఇట్. సో, ఆల్ ద వెరీ బెస్ట్. బై ద వే ఎవరైతే వీడియో చివరిదాకా చూడకుండా మధ్యలో స్కిప్ చేశారో మధ్యలో కొంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. కాస్త చూడండి. చాలా బావుంటుంది. ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్.